హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరెప్పుడైనా ఇలా ఫిష్ ఫ్రైతో గ్రేవీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. లేదా ఆల్రెడీ ట్రై చేసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను ఈ వీడియోనైతే ఇన్‌స్టాలో చూసి ట్రై చేశానండి కర్రీనైతే. నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది చింతపండు యాడ్ చేస్తారు కదా! ఫిష్ పులుసులో ఇంకా మామిడికాయ. నేనైతే ఓన్లీ ఇది గ్రేవీ కాబట్టి ఆనియన్, టమాటా పేస్ట్ ఇంకా మనం వేసుకునే ఫిష్ మసాలాతోనే గ్రేవీ అంతా తయారు చేసుకున్నాక గ్రేవీ అయ్యాక అప్పుడు ఫిష్ ఫ్రైనైతే యాడ్ చేసుకున్నాను అనమాట ఫ్రై పీసెస్‌ని. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇంకా చూసారు కదా! మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకొచ్చింది. ఏ కూర అయినా సరే వెజ్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి ఆయిల్ అయితే పైకొస్తేనే కూర అయితే కరెక్ట్‌గా అయినట్టు మాట. ఇంకా నేను కొన్ని పీసెస్ అయితే కూరలో వేసుకున్నాను. అలాగే కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకెందుకు లేటు కూర అయ్యాక తినకపోతే ఎట్లా అని చెప్పి టేస్ట్ చూద్దామని అన్నం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నిజంగా మనం వేసిన ఈ ఫిష్ ఫ్రై పీస్ అయితే కొంచెం నీచు అనేది స్మెల్ కూడా లేదు. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా టేస్ట్ అయితే ఫిష్ ఎలా వండినా చాలా బాగానే ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై అయితే వేయడం వల్ల ఫ్రై పీస్ వేయడం వల్ల నీచు వాసన అనేది లేదు. ఇంకా గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంది మాట. నేనైతే ఫస్ట్ టైమ్ చేశాను కదా! ఈ ఫిష్ ఫ్రై ఇంకా కూరలో ఉప్పు అవన్నీ ఎట్లా ఉంటదో ఉప్పు ఎక్కువైపోయి ఎట్లా వస్తదో ఏంటి అనుకున్నాను. కానీ కూర అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి. ఫ్రై ఫిష్ కర్రీ. మరి మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. లేదంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.